ఇక్కడ వచ్చేసి మన నరసింహస్వామి అండ్ అదేవిధంగా నరసింహస్వామి తొడపైన వినాయకుడు, ఎలాగైతే మన ప్రహ్లాదుని కూర్చోబెట్టుకొని అయితే మనకు దర్శనం ఇస్తాడో, లేదంటే లక్ష్మీదేవిని ఆ టైప్లో అయితే ఇక్కడ అన్న చేపించిండు. అండ్ బ్యాక్డ్రాప్లో వచ్చేసి లయన్ ఉన్నది, లయన్కి రెక్కలు ఉన్నాయి. సో ఒక విధంగా చెప్పుకోవాలనుకుంటే శరభ అవతారం. స్వామివారి బ్యాక్డ్రాప్లో గజరాజ్, చాలా పెద్ద గజరాజ్. అండ్ మన వినాయకుని కంటే పెద్ద ఉన్నాడు ఇక్కడ గజరాజ్. సో ఒక్కసారి గజరాజ్ చెవులు చూసుకోవచ్చు ఎంత పెద్దగా ఉన్నాయో. అదేవిధంగా గజరాజ్ తొండం పైన కూర్చొని ఉన్నాడు, ఇక్కడ చూసుకోవచ్చు. మా యొక్క ముఖ్య స్లోగన్ ఒకటి ఉంది, మట్టితో చేసిన వినాయక విగ్రహాలను వినియోగించి ఈ తరానికి స్ఫూర్తినిస్తూ భావితరాలకు ఆదర్శంగా నిలబడాలన్న కాన్సెప్ట్తోని మనం ముందుకెళ్తున్నాం. గ్రేట్ ఇనిషియేటివ్ భయ్యా. థ్యాంక్ యూ. నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేశ, జై శ్రీరామ్, హర హర మహాదేవ్. వెల్కమ్ టు పాలమూరు మట్టి వినాయకులు. అన్న నమస్తే. నమస్తే అన్న. జై శ్రీరామ్ భయ్యా. యా, సో ఫ్రెండ్స్ మన ఉమ్మడి పాలమూరులో ఫస్ట్ టైం మట్టి వినాయకులు ఇంట్రడక్షన్ చేసిందే మన శ్రీకాంత్ చారి అన్నమాట. సో గత 17 ఏళ్ళ నుంచి అన్న వాళ్ళైతే వినాయకుని విగ్రహాలు చేస్తున్నారు ఎకో ఫ్రెండ్లీలో. ఇది 17th ఇయర్ అండ్ 17th ఇయర్లో అయితే కస్టమైజేషన్లో చేస్తారు అనమాట. కస్టమైజ్డ్ వినాయకుల్లో విజయ గణపతి ఆర్ట్స్. సో అన్న మీకు ఈ థాట్ ఎట్లా వచ్చింది చేయాలనేసి? ఇది యాక్చువల్గా 2010 బీటెక్ చదువుతున్న టైంలో స్టార్ట్ చేశాను. ఇది ప్లాస్టిక్స్ పైన అవేర్నెస్ కలిగించాలని ఒక సెమినార్ జరుగుతున్నప్పుడు ఒక చిన్న మట్టి వినాయకుని చేసి నేను అక్కడ పెట్టి పూజ చేయడం జరిగింది. అక్కడ స్టార్ట్ అయిన ఐడియా ఏంటంటే, పండుగ పేరుతోని మనము పిఓపి విగ్రహాలను చాలా మటుకు వాడుతున్నాము. అది తీసుకెళ్లి నిమజ్జనం చేయడం నుంచి పొల్యూషన్ అవుతుంది, వాటర్ బాడీస్ తగ్గిపోతున్నాయి. ఇంకోటి పాలమూరు జిల్లా అంటే అప్పట్లో కరువు ప్రాంతం అనేది ఒకటి ఉంటుంది, వాటర్ లేకపోయినా కానీ స్కేర్ సిటీ అయిపోయి పొలాలు కూడా ఇబ్బంది అవుతుంది. సో ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని మట్టి వినాయకులను మనం ఎందుకు ప్రారంభం చేయొద్దు అన్న ఉద్దేశంతో ఇది మా మదర్ నాకు నేర్పించారు. చిన్నప్పుడు ఆడుకోవడానికి మామూలుగా వినాయక చవితి అప్పుడు చేసేవాడిని. దాన్ని ఒక ఆర్ట్ పరంగా ఇట్లా టర్న్ చేసుకొని పర్యావరణాన్ని కాపాడడానికి మట్టి వినాయకులను మనం కూడా ప్రారంభిద్దామని ఫస్ట్ కాలేజ్లో స్టార్ట్ చేశాను. అప్పుడు వచ్చేసి మా ప్రిన్సిపల్ కానీ మేడం రాఘసుధా గారు, చైర్మన్ కేఎస్ రవికుమార్ గారు, వీళ్ళు ప్రోత్సాహంతో ఫస్ట్ మొదలైంది ఈ విగ్రహాలు తయారు అనేది. అప్పటి నుంచి స్టార్ట్ చేస్తే ఎక్కడ కూడా ఆగకుండా నిర్విరామంగా 16 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 17th ఇయర్లోకి ఎంటర్ అయ్యాము. మా యొక్క ముఖ్య స్లోగన్ ఒకటి ఉంది, మట్టితో చేసిన వినాయక విగ్రహాలను వినియోగించి ఈ తరానికి స్ఫూర్తినిస్తూ భావితరాలకు ఆదర్శంగా నిలబడాలన్న కాన్సెప్ట్తోని మనం ముందుకెళ్తున్నాం. గ్రేట్ ఇనిషియేటివ్ భయ్యా. థ్యాంక్ యూ. భయ్యా వచ్చేసి యాజ్ అ స్టూడెంటే ఈ పర్టికులర్ వర్క్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. సో ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి. లోపలికి రాగానే నాకు బాగా నచ్చింది స్కిన్ టోన్. సో వినాయకుని చూడగానే అవుట్పుట్ చూసుకోవచ్చు, చాలా స్మూత్ ఫినిషింగ్ అనమాట. అండ్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ కూడా విగ్రహాలు ఉన్నాయి. సో ఫ్రెండ్స్ నేనైతే ఒక్కొక్క విగ్రహం కూడా మీకు అయితే డీటెయిల్గా చూపిస్తాను. అదేవిధంగా మన శ్రీకాంత్ చారి అన్న కూడా ఇంకా ఆయన ఎక్స్పీరియన్సెస్ అయితే షేర్ చేస్తాడు. సో ఈ బ్లాగ్ అయితే లాస్ట్లో చూడండి. థ్యాంక్ యూ గైస్. నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేశ, జై శ్రీరామ్, హర హర మహాదేవ్. వెల్కమ్ టు విజయ గణపతి ఆర్ట్స్, పాలమూరు మట్టి వినాయకులు. సో అన్న నమస్తే, జై శ్రీరామ్. జై శ్రీరామ్ అన్న. హర హర మహాదేవ్. సో చెప్పాలన్న మన ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ మన వర్క్ షాప్ది? అన్న మన వర్క్షాప్ వచ్చేసి మహబూబ్నగర్ మెయిన్ టౌన్లో డిస్ట్రిక్ట్ జైలుకి దగ్గర శివశక్తి నగర్ కాలనీలో శివాలయం టెంపుల్ పక్కనే ఉంటుంది. కాలనీలోకి ఎంటర్ అవుతూనే ఫస్ట్ లెఫ్ట్ తీసుకుంటే స్ట్రైట్గా వచ్చినప్పుడు మనకు డైరెక్ట్ శివాలయం టెంపుల్ పక్కనే మన వర్క్షాప్ అనేది కనిపిస్తుంది మీకు. అండ్ మరి బస్ స్టాండ్ నుంచి ఎంత దూరం ఉంటుంది? ఒక 5 minutes డిస్టెన్స్. ఓకే. సో చలో లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళి స్వామి విగ్రహాలు అయితే చూసుకుందాం. ఈసారి అయితే నెక్స్ట్ లెవెల్ అవుట్పుట్ ఉందన్నమాట. అన్న మరి ఇది ఫస్ట్ టైం మీరు ఇలా చేయడం అంటే ఈ కస్టమైజ్డ్ వినాయకుల్లో? అవునన్న. అయితే గత 16 సంవత్సరాల నుంచి మనము డై అంటే అచ్చులతో చేసినటువంటి విగ్రహాలను మనం తయారు చేస్తూ వస్తున్నాము. అయితే చాలా సంవత్సరాల నుంచి కూడా చాలా మంది కస్టమర్స్ కానీ పర్యావరణ ప్రేమికులు మట్టి వినాయకుని పెట్టాలనుకున్నప్పటికీ కూడా వాళ్ళ కాలనీలో ఉన్న యూత్ ఒక ప్రోత్సాహం అనుకోండి, లేదంటే వాళ్ళ రిక్వైర్మెంట్ అనుకోండి, వాళ్ళు పెద్ద సంఖ్యలో పెద్ద సైజ్ విగ్రహాలు కావాలని అడగడం స్టార్ట్ చేశారు. గత 3 సంవత్సరాల నుంచి ప్లాన్ చేస్తూ వస్తూ మనము ఇట్లా పెద్ద వినాయకులను చేయాలన్న ఉద్దేశంతో వస్తున్నాము. సో దానిలో భాగంగానే ఈ సంవత్సరం ఛాలెంజింగ్గా తీసుకొని పిఓపి విగ్రహాలతో దీటుగా మట్టిలో కూడా మనము విగ్రహాలు చేయొచ్చు, దాన్ని ఎంత దూరమైన ట్రాన్స్పోర్ట్ చేయడానికి వీలు ఉండేటట్టుగా అంత స్టాండర్డ్గా మనం అనేది విగ్రహాలు తయారు చేస్తున్నాం. ఓకే అన్న, మరి ఇక్కడ భారీ బొజ్జ గణపతి ఉంది, చెప్పాలన్న స్వామివారి హైట్ ఎంత ఉంటుంది, ఎక్కడికి వెళ్తుంది ఈ విగ్రహం? అన్న ఇది మహబూబ్నగర్ లోకల్లోనే ఒక కాలనీ వాళ్ళు మన వర్క్ చూసి మనం చేస్తున్న ప్రయత్నాన్ని వాళ్ళు ఎంకరేజ్ చేయడానికి ఈ విధంగా ఒక భారీ విగ్రహాన్ని మనకు ఆర్డర్ ఇచ్చి చేయించుకోవడం జరుగుతుంది. ఇది సుమారు 14.5 ఫీట్ల హైట్ విగ్రహం వస్తుంది. ప్లస్ ఒక 4 నుంచి 5 అడుగుల బ్యాక్గ్రౌండ్ వస్తుంది. సుమారుగా 18 నుంచి 20 అడుగుల విగ్రహం తయారవబోతుంది అన్న ఇది. సో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ వినాయకుడు ఇన్ కంప్లీట్ పాలమూరు. మహబూబ్నగర్ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోనే అతిపెద్ద మట్టి వినాయకుడు కాబోతుందని నేను భావిస్తున్నాను. ఇంతవరకు కూడా ఎవరు కూడా పెట్టినా కానీ
10-12 ఫీట్ల వరకు బయట నుంచి తీసుకొచ్చి పెట్టేవారు. మన దగ్గర చాలా 16 సంవత్సరాల నుంచి తీసుకునే కస్టమర్స్ ఉన్నప్పటికీ కూడా ఇది మాకు తెలిసినంత వరకు అంటే మా ఎంక్వైరీ నాలెడ్జ్ అనుకోండి, మా రీసెర్చ్లో చూసుకున్నా కానీ ఉమ్మడి మామనాడు జిల్లాలోనే అతిపెద్ద మట్టి వినాయకుడు విగ్రహం కాబోతుంది. ఓకే, ఒక్కసారి అవుట్పుట్ చూసుకోవచ్చు. ఇక్కడ మన లయన్ ఉన్నది కదా, ఫినిషింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నది చూసుకోవచ్చు. సో చాలా నీట్ ఫినిషింగ్ అనమాట. అండ్ స్వామివారి బొజ్జ. సో ఇక్కడ పంచముఖ మహాగణపతి, టోటల్ 5 హెడ్స్ అనమాట. ఎట్లయితే మనకు ఖైరతాబాద్లో వినాయకుడు నుంచొని ఉంటాడో విత్ 5 హెడ్స్, ఇక్కడ స్వామివారు వచ్చేసి కూర్చొని ఉన్నాడు. సో మరి స్కిన్ టోన్ ఎట్లా, ఇది మీ డిజైనేనా అన్న? ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే పర్యావరణాన్ని కాపాడాలన్న ఉద్దేశంతో ఏదైతే మా ప్రయత్నం ప్రారంభమైందో, ఇందులో విగ్రహాన్ని కూడా నేను మట్టిలోనే చూపించాలనుకున్నా, మట్టిలోనే అవుట్పుట్ అంతే స్కిన్ టోన్ ఇవ్వాలనుకున్నా కాబట్టి నేను అవుట్పుట్ కూడా మట్టిలోనే తీసుకొచ్చాం. దీనికోసం మేము న్యాచురల్గా ఒక డిస్టెంపర్ని కూడా తయారు చేసుకోవడం జరిగింది. అది ఎలా అంటే సింపుల్, చింతగింజల పౌడర్తోని ఉడకబెట్టి మన శుద్ధ మట్టి ఉంటుంది. శుద్ధ మట్టి అనేది మామూలుగా వైట్ కలర్లో వస్తుంది ఎండిపోయిన తర్వాత. దానిలో మనం మిక్స్ చేసుకొని అవసరంకి ఎంతైతే అవసరం ఉందో ఆ మోతాదులో కొంచెం లిటిల్ అమౌంట్ ఆఫ్ కలర్స్, న్యాచురల్ కలర్స్ అనుకోండి, జాజు, పసుపు, నిమ్మకాయ ఇట్లాంటివి కూడా కొన్ని యూజ్ చేసి కలర్స్ క్రియేట్ చేసుకుంటున్నాం. కొన్ని అవసరమైన దగ్గర వేరే కలర్స్ కూడా యూజ్ చేయడం జరుగుతుంది. బట్ 80% వరకు న్యాచురల్ కలర్స్, న్యాచురల్ ప్రాసెస్లో వెళ్ళి మనము విగ్రహాలు అనేది అవుట్పుట్ తీసుకురావడం జరిగింది. ఓకే, కొంచెం వీటిష్ టైప్ వస్తుంది అన్నమాట, లైట్. అవును, ఎందుకంటే ఇప్పుడు మనకు సహజంగా దొరికే మట్టి ఒకటి ఎరుపు, నలుపు లేదా ఈ బూడిది కలర్లో ఉంటుంది. సో గంగా మట్టి ఏదైతే మనం పవిత్ర గంగా నది నుంచి ఎక్వైర్ తెచ్చుకున్న మట్టి ఏదైతే ఉందో ఆ మట్టితోనే మనం విగ్రహాలను తయారు చేయడం జరుగుతుంది ఇక్కడ. ఓకే, సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుందాం ఒక్కసారి. ఏదైతే ప్లాట్ఫామ్ ఉన్నదో అది కూడా చాలా నీట్గా ఉందన్నమాట. ఇక్కడ మత్స్య అవతారం, మన విష్ణుమూర్తి దశావతారంలలో ఫస్ట్ అవతారం మత్స్య అవతారం. అండ్ వినాయకుని బ్యాక్డ్రాప్లో వచ్చేసి మనకు లోటస్ కాన్సెప్ట్ వచ్చిందనమాట. సో మహారాజా పోజ్లో కూర్చున్న వినాయకుడు. సో అన్న చెప్పిండు కదా, స్కిన్ టోన్ కూడా మనకైతే న్యాచురల్గా ఉంటుంది. మట్టి అవుట్పుట్ వచ్చిందనమాట. సో కలర్స్ కూడా వీళ్ళైతే లిమిటెడ్గానే వాడారు, మంచి న్యాచురల్ కలర్స్. అదేవిధంగా ఇక్కడ పంచముఖ గణపతి విత్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ లయన్స్ ఉన్నాయి. సో విగ్రహం అయితే బుక్ అయిపోయింది. ఇంకొక మహారాజా పోజ్లో కూర్చున్న వినాయకుడు. అండ్ స్వామివారికి ఆల్రెడీ పంచ కండువా అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది వర్క్. ఓన్లీ బొట్ట ఒకటి పెట్టాలన్నమాట. వెనకాల ఆర్చ్ కూడా చూసుకోవచ్చు. అదేవిధంగా మనమైతే ఎక్కడ పోయినా కానీ మలారి గణపతి అంటే మన మార్తాండ కండోబా వినాయకుడు ఉంటాడు కదా, ఎట్లయితే మల్లన్న స్వామిని మనం పూజించుకుంటామో మన తెలంగాణలో, అదేవిధంగా మహారాష్ట్ర, కర్ణాటకలో మల్లారి గణపతి శివుని రూపం. సో భయ్య ఇది మీ చాయిసేనా లేదంటే కస్టమర్ చెప్పిండా? అలానేం లేదన్న, అంటే బాగా ట్రెండ్ అవుతుంది, యూత్ కూడా బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారనే ఉద్దేశంతో మనము ఏ విగ్రహం అయినా సరే, ఇప్పుడు సహజంగా బయట దొరికే ప్రతి పిఓపి విగ్రహం కూడా ఫస్ట్ మట్టిలోనే తయారవుతుంది. సో అదే మట్టి విగ్రహాన్ని ట్రాన్స్పోర్టేషన్ కూడా అనుకూలంగా ఉండేటట్టు చేయాలన్న ఉద్దేశంతో మనము ప్రతి కాన్సెప్ట్, ట్రెండింగ్ కాన్సెప్ట్ అనుకోండి, ప్రాంతాల వారిగా వాళ్ళు ఆచరించే వేషధారణ అనుకోండి, వాటన్నిటిని కూడా మనం తీసుకొచ్చి మట్టిలో చూపించాలన్న ఉద్దేశంతో ఈ విధంగా విగ్రహాలు అనేది తయారు చేయడం జరుగుతుంది ఇక్కడ. ఓకే, సో ఫ్రెండ్స్ ఈ డిజైన్ కూడా చాలా ఫేమస్ అనమాట. గత 15 ఇయర్స్ నుంచి నేను ఈ డిజైన్ చూస్తున్నాను. బ్యాక్డ్రాప్లో వచ్చేసి మన శివుడు బంబంబోలే, అదేవిధంగా ఇక్కడ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ గజరాజ్. సో ఇంకొక మహారాజా పోజ్లో కూర్చున్న వినాయకుడు చతుర్భుజాధారి, ఇంకొక మల్లారి గణపతి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు లయన్స్ ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి హార్సెస్. బేసిక్గా మల్లారి వచ్చేసి మన మార్తాండ హార్స్ పైన సవారీ చేస్తాడు. సో 2 విగ్రహాలు ఇంకా చిన్న సైజులో ఉండి అది కూడా చూసుకుందాం. ఇక్కడ హంస అండ్ బొజ్జ చూసుకోవచ్చు ఎంత పెద్దగా ఉందో. సో ఒక్కసారి అక్కడికి వెళ్ళండి అన్న చూద్దాం. సో ఒక్కసారి సైజ్ చూడండి, ఒక్కసారి చేయబెట్టండి స్వామివారి బొజ్జ పైన, చూసుకోవచ్చు ఎంత పెద్ద బొజ్జనో. వైడ్ యాంగిల్ వ్యూ అనమాట. సో స్వామివారు అయితే చాలా నీట్ ఫినిషింగ్, ఐస్ కూడా చూసుకోవచ్చు. సో క్యాల్కటా నుంచి మనకైతే మంచి ఆర్టిస్టులు వచ్చారు వర్క్ చేయడానికి. సో అన్న మరి మీరు కూడా ఈ వర్క్ నేర్చుకున్నారా? అన్న ఇప్పుడు నేను ఫస్ట్ నుంచి కూడా డై అచ్చు బొమ్మలు ఏవైతే ఉన్నాయో అవి నా సొంతంగా కూడా తయారు చేసేవాడిని. కొంతమంది వేరే వాళ్ళ చేసే వాళ్ళ సపోర్ట్ తీసుకొని కొన్ని ఫ్యామిలీస్ కూడా మనం ఎంకరేజ్ చేస్తూ 6 మంత్స్ వాళ్ళకి వర్క్ ఇస్తూ వాళ్ళతో కలిసి చేస్తున్నాను. సో ఇందులో కొంత ఈ గడ్డి వర్క్ అనేది నాకు కొత్త, కాకపోతే అచ్చుతో చేసే వర్క్ అనేది నాకు 16 సంవత్సరాల నుంచి అనుభవం ఉన్నది. ఈ పెయింటింగ్ కానీ, కలరింగ్ కానీ, కళ్ళు పెట్టడం ఇవన్నీ కూడా చేస్తూ నేర్చుకున్న అలవాట్లు ఇవన్నీ ఇక్కడ. గ్రేట్. సో మీరు ఎంప్లాయ్మెంట్ కూడా క్రియేట్ చేస్తున్నారు. అవునన్నా, అంటే ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన లోకల్ ప్రాంతం వాళ్ళు నేర్చుకున్నట్లయితే రానున్న రోజుల్లో మనం వేరే వాళ్ళపైన ఆధారపడకుండా మనకు కావాల్సిన విగ్రహాలు మనమే తయారు చేసుకునే విధంగా తయారవ్వాలని నా ఉద్దేశం. ఎగ్జాక్ట్లీ. సో ఫ్రెండ్స్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఇక్కడ మల్టిపుల్ ఎలిఫెంట్ హెడ్స్ అనమాట. అండ్ ఇక్కడ స్వామివారికి లెఫ్ట్ సైడ్లో వన్స్ అగైన్ హంస. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు పికాక్, మయూర్. సో వైట్ పంచ విత్ ఎల్లో కండువా అన్నమాట.
అదే విధంగా ఇక్కడ కూడా చూసుకోవచ్చు. సో భయ్య చెప్పాలి, పైన చూసుకున్నట్టయితే నిజం కొబ్బరి బొండం లెక్కనే అనిపిస్తుంది నాకు. అంటే అది ఒక కలశాన్ని కూడా మనము ప్రతి పూజల్లో కూడా కలశం పెట్టి పూజ చేయడం అనేది జరుగుతుంది కదా, అదే ఉద్దేశంతో ఒక కలశాన్ని మనము అలంకరణ కూడా పెట్టుకోవచ్చు అన్న ఉద్దేశంతో గజరాజులను పెట్టేసి అక్కడ కలశాన్ని పెట్టడం జరిగింది. బాగుందన్న, చాలా రియలిస్టిక్ ఉంది. ఒక్కసారి జూమ్ చేసి చూసుకుందాం. సో రియలిస్టిక్ అవుట్పుట్ అనమాట. అదే విధంగా ఇక్కడ స్వామివారికి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ సింహాసనంలో మన గుజరాత్ లయన్. అండ్ ఈ డిజైన్స్ అన్ని మరి అంటే ఓవర్ సెలెక్ట్ చేసారు ఈ డిజైన్స్ అన్ని. అంటే ఇక్కడ మనకు మెయిన్గా కొన్ని ట్రెండింగ్ కాన్సెప్ట్స్ తీసుకున్నామన్నా కొన్ని ప్రాంతాల్లో కొన్ని శిలా విగ్రహాలు అంటే మూల విరాటులు కూడా కొన్ని డిజైన్స్లో ఉంటాయి. సో ఒక్కో దగ్గర నుంచి ఒక ప్రాపర్టీస్ని మనం కలెక్ట్ చేసుకొని కాంబినేషన్గా కూడా చేయడం అనేది జరిగింది. ఓకే, ఇక్కడ చూసుకోవచ్చు పికాక్ చాలా రియలిస్టిక్ ఉందన్నమాట. పికాక్ పొజిషన్, అదేవిధంగా స్వామివారికి వచ్చేసి ఇక్కడ బ్లూ టోన్ స్కిన్ టోన్. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక పికాక్, అండ్ ఐ థింక్ బాలాజీ రూపంలో అయితే ఇక్కడ స్వామివారి దర్శనం ఇస్తున్నాడు. సో పికాక్ చూసుకోవచ్చు. ఇక్కడ ప్రస్తుతానికి అయితే వర్క్ నడుస్తున్నది. కొంచెం మెటాలిక్ ఫినిషింగ్ ఇచ్చారు ఇక్కడ. ఇది కస్టమైజేషన్లో భాగంగా మనం చేయడం జరిగింది. కస్టమర్ చాయిస్, ఆయన చాయిస్ని ఫుల్ఫిల్ చేయడానికి మనం మెటాలిక్ కలర్ కూడా యూజ్ చేయడం జరిగింది ఇక్కడ. ఓకే, ఇక్కడ స్వామివారి బ్యాక్ డ్రాప్లో వచ్చేసి ఇక్కడ గరుడ్ మహారాజ్. సో చెప్పాలన్నా ఇది మరి ఓవర్ ది చాయిస్, ఇది కస్టమర్ చాయిస్ అన్న. ఓకే, ఈ కస్టమర్ రిక్వైర్మెంట్ని బట్టి ఫస్ట్ విగ్రహం చేయడం జరిగింది. ఆ తర్వాత మనము కలర్ కంపల్సరీ అని అన్నారు వాళ్ళకు. సో వాళ్ళ కోరిక మేరకు కలర్ కూడా చేయడం జరిగింది. అలా ఒక 2-3 ఐడల్స్ మాత్రం చేసాము కలర్లో, మిగతావన్నీ కూడా న్యాచురల్గానే ఉన్నాయి. ఓకే అన్న, మరి ఇక్కడ అమ్మవారి విగ్రహాలు ఇవి కూడా చేస్తారా ఈసారి? అవునండి, అయితే చాలా సంవత్సరాల నుంచి మమ్మల్ని అమ్మవారి విగ్రహాల వరకు అయితే ఎంక్వైరీస్ అయితే ఉన్నాయి. సో మట్టిలో అమ్మవారి విగ్రహం చేయడం అనేది చాలా తక్కువ. అయితే బయట దొరికే అమ్మవారి విగ్రహాలు అయితే పిఓపి ఉంటాయి, దానికి దీటుగా అంతే అలంకరణతో అంతే ఇంకా ఆడంబరంగా ఉండాలన్న ఉద్దేశంతో మనం ఈ పెద్ద విగ్రహాలను కూడా తయారు చేయడం జరిగింది. ఓకే అన్న, మరి అమ్మవారి విగ్రహాలు ఏ సైజ్ నుంచి ఏ సైజ్ లో మంది దొరికిపోతాయి? మనకి ఇప్పుడు 6 ఫీట్ల నుంచి 11 అడుగుల వరకు మనకు శాంపిల్ విగ్రహాలు అనేది చేయడం జరిగింది. అప్ టు 11 ఫీట్స్ వరకు. ఇంకెవరైనా కస్టమైజేషన్ కావాలన్నా ఈ వినాయక చవితి లోపు ఆర్డర్ ఇచ్చినట్లయితే మనం చేసి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఫ్రెండ్స్ ఒక్కసారి ఐస్ చూసుకోవచ్చు. ఎట్లయితే మనకు కోల్కతాలో దుర్గా పూజ చాలా ఫేమస్, అదే అవుట్పుట్ అయితే ఈసారి మన శ్రీకాంత్ చారి అన్న అయితే తీసుకొస్తున్నాడు. అండ్ అమ్మవారికి ఇక్కడ మాల చూసుకోవచ్చు విత్ పెటల్స్ అన్నమాట, రోజ్ పెటల్స్. సో ఇలాంటి అవుట్పుట్ అయితే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. అండ్ అదేవిధంగా ఇంకా మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి. ఇక్కడ స్వామివారు వచ్చేసి మన నెమలి ఫెదర్ పైన, నెమలి పెంచం పైన అయితే కూర్చొని దర్శనమిస్తున్నాడు కృష్ణుని రూపంలో. సో చెప్పాలనేది కస్టమర్ చాయిసా? లేదన్నా, ఇది మేము ఒక యూనిక్ కాన్సెప్ట్ చూసాము. ఓకే, చూసి దీన్ని కూడా మనము మట్టిలో ఎందుకు చూపించొద్దు అన్న ఉద్దేశంతో మనము మట్టిలో చేయడం జరిగింది ఇది. ఓకే, సో పీకాక్ ఫెదర్ పైన కూర్చున్న వినాయకుడు. అదేవిధంగా ఇక్కడ ఇంకొక అమ్మవారు, ఇది సుమారు 7 అడుగుల విగ్రహం, ఇది హైట్. అండ్ ఇక్కడ మంచి స్టోన్ ఫినిషింగ్ అనమాట. ఎట్లయితే మనకు టెంపుల్స్లో ఉంటుందో ఆ స్టోన్ ఫినిషింగ్ ఇచ్చారు ఇక్కడ. అందరైతే ఒకసారి ఓం నమ శివాయ అని కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. ఇక్కడ స్వామివారు వచ్చేసి ఒక కొండపైన కూర్చున్నాడు, కంప్లీట్ రాళ్ళు ఉన్నాయి అనమాట. అన్న మరి ఈ స్కిన్ టోన్ గురించి చెప్పండి అన్న. ఇది కూడా న్యాచురల్ స్కిన్ టోనే, దీనిలో మనం కొంచెం లైట్ బ్లూ షేడ్ ఇవ్వడం జరిగింది. అంటే శివుడికి రిసెంబుల్ గా మనకు నీలకంఠుడు అంటాం కదా, సో దాన్ని రిసెంబుల్ చేయడానికి మనకు లైట్ బ్లూ షేడ్ అనేది మట్టిలోనే మిక్స్ చేసి మనం తీసుకురావడం జరిగింది. చాలా బాగుందన్న అవుట్పుట్. అదేవిధంగా ఇంకొక మల్లారి గణపతి విత్ డిఫరెంట్ స్కిన్ టోన్ ఇక్కడ. అదేవిధంగా స్వామివారికి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ లయన్స్. ఇక్కడ ఇంకొక మంచి డిఫరెంట్ పొజిషన్లో కూర్చున్న బొజ్జ గణపతి. ప్రతి విగ్రహానికి బొజ్జ అయితే పెద్దగా ఉందన్న. మామూలుగా ఏమవుతుందంటే కోల్కతా కాన్సెప్ట్లో ఏవైతే విగ్రహాలు ఉంటే బొజ్జ సన్నగా ఉంటుంది. అవును, సో ఐ థింక్ మీ ఎక్స్పీరియన్స్ తోని మీరు బొజ్జ కూడా ఎక్కువ పెట్టించారు. బాగుంది. గణనాథుడు అంటేనే బొజ్జతో ఉంటేనే బాగుంటుంది అనే ఉద్దేశంతో మనము ప్రతి దానిలో కూడా మినిమం బొజ్జను మెయింటైన్ చేస్తూ విగ్రహాన్ని అలంకరణ తీసుకొచ్చాం. ఒక రాయి పైన కూర్చున్న వినాయకుడు కొంచెం శివుని కాన్సెప్ట్ అనమాట. ఎందుకంటే ఏదైతే ఇక్కడ కండువా ఉన్నదో అదేవిధంగా ఇక్కడ కమర్పట్ట మనకైతే టైగర్ స్కిన్ ఇచ్చినారు. అవుట్పుట్ కూడా చాలా నీట్గా ఉన్నది. సో స్వామివారి హైట్ అన్న 8 అడుగులు వస్తుంది అన్నది. సో 8 ఫీట్ హైట్లో ఇక్కడ మన వినాయకుడు. అదేవిధంగా ఇక్కడ గజరాజ్, సో మన ఒరిజినల్ ఫేస్ అన్నమాట, గజరాజ్ ఫేస్. అండ్ ఇక్కడ స్వామివారి పంచ వచ్చేసి మన జూట్లో చేసిరు అన్నవాళ్ళు. సో చెప్పాలన్న ఈ కాన్సెప్ట్ ఎవరిది, అంటే కస్టమర్ చాయిసా? అంటే ఇది మొదటిగా అయితే మేము ఒక కాన్సెప్ట్ అనుకొని చేసానంటే వినాయకుడు జనరల్గా ఉండే ఆయన గజరాజ్ హెడ్ ఏదైతే ఉంటో ఆ విధంగా మనం చేయడం జరిగింది. దాని తర్వాత కస్టమర్ బుక్ చేసుకున్న తర్వాత వాళ్ళ కస్టమైజేషన్ చాయిస్ ప్రకారం మన కలర్స్ అనేది కొంచెం యాడ్ చేయడం జరిగింది. కలర్స్, అదేవిధంగా బొట్టు, ఇక్కడ మన బాలాజీ బొట్టు. అందరూ ఒకసారి గోవిందన్ కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. నెక్స్ట్ ఒక స్పెషల్ విగ్రహం ఇక్కడ వచ్చేసి మన నరసింహస్వామి. అండ్ అదేవిధంగా నరసింహస్వామి తొడపైన వినాయకుడు. ఎలాగైతే మన ప్రహ్లాదుని కూర్చోబెట్టుకొని అయితే మనకు దర్శనం ఇస్తాడో, లేదంటే లక్ష్మీదేవిని, ఆ టైప్లో అయితే ఇక్కడ అన్న చేపించిండు.
ఫస్ట్ నేను లోపలికి రాగానే ఈ విగ్రహం చూసి నేనైతే స్టన్ అయిపోయినా. అంటే ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ బికాస్ ఆఫ్ ది అవుట్పుట్. ఒక్కసారి జూమ్ చేసి చూసుకుందాం. అందరు అంటారు పిఓపిలో చాలా బాగుంటాయి విగ్రహాలు, ఆ ఫినిషింగ్ మట్టిలో రాదని. బట్ పిఓపి కంటే మట్టిలో ఇంకా బాగా వస్తనేసి అన్న అయితే ఒక ఎగ్జాంపుల్ సెట్ చేసిండు. సో చెప్పాలని స్వామివారి విగ్రహం గురించి ఎంత ఉంటుంది స్వామివారి హైట్? స్వామివారి హైట్ వచ్చేసి 12 అడుగులు, 12 ఫీట్ ఐడల్. ఇది విడ్త్ వచ్చేసి 8 అడుగుల దాకా ఉంటుంది. ఓకే, ఈ విగ్రహం బుక్ అయిపోయిందా అన్న? లేదన్న, అవైలబుల్ ఉంది. కస్టమర్స్ ఎంక్వైరీస్లో ఉన్నాయి, ఒక 2-3 ఉన్నాయి ఇవి స్పెషల్ ఐడల్స్. ఇవన్నీ కూడా ఎంక్వైరీలో వచ్చి చూసి వెళ్ళారు, వాళ్ళ టీంతో వచ్చి బుక్ చేయడానికి రెడీగా ఉన్నారు. ప్రస్తుతానికి అవైలబుల్ అయితే ఉంది. ఓకే, ఎవరైతే విగ్రహం తీసుకుంటారో ఫుల్ ట్రెండ్ అవుతుందా వాళ్ళ వినాయకుడు అయితే. సో చాలా బాగుందన్న. ఇంకొక బొజ్జ గణపతి, చాలా పెద్ద బొజ్జ, ఇప్పటి వరకు చూసిన వినాయకులల్లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బొజ్జ అనమాట. సో చూసుకోవచ్చు ఇక్కడ ఒక్కసారి నేనైతే సైజ్ చూపిస్తున్నాను, ఎంత పెద్దవని చూసుకోండి అక్కడ. సో చెప్పాలన్న స్వామివారి హైట్ ఎంత ఉంది, ఈ డిజైన్ ఓవర్ ది కాన్సెప్ట్? ఇది మామూలుగా మండపాల్లో, పెద్ద పెద్ద మండపాల్లో పెట్టే వరకు ఒక ఆప్షన్ అనేది చూపించాలన్న ఉద్దేశంతో మనం ఈ పెద్ద వినాయకుని తయారు చేయడం జరిగింది. ఇది సుమారు 13 అడుగుల హైట్ ఉంటుంది, 13 ఫీట్ హైట్. అప్ టు చేతుల వెడల్పు చూసుకుంటే 11 ఫీట్ల వరకు వెడల్పు వస్తుంది. ఓకే, అదేవిధంగా కిరటంలో ఇక్కడ చూసుకోవచ్చు పికాక్ డిజైన్ ఇచ్చారన్నమాట అన్న వాళ్ళు, మంచి మయూర్ కాన్సెప్ట్. సో పికాక్ డిజైన్ మరి మీదేనా ఆర్టిస్టా? ఆర్టిస్ట్ చాయిస్. ఆర్టిస్ట్ మాకు చాలా వెరైటీస్ చూపించాడు. తన అనుభవం 35 ఏళ్ళ అనుభవంలో, చాలా 35 ఇయర్స్ అనుభవం ఉన్న ఆర్టిస్ట్ మనకు. సో అతని ఎక్స్పీరియన్స్, మా ఐడియాలజీ రెండు మిక్స్ చేసి మనం విగ్రహాలు అనేది అవుట్పుట్ తీసుకురావడం జరిగింది. ఓకే, సో ఫ్రెండ్స్ ఆల్రెడీ భయ్య చెప్పిండు కదా ఎట్లయితే ట్రెండింగ్ డిజైన్స్ చేయాలనేసి ప్లాన్ ఉన్నదో. కాలాచౌకిచా రాజా, సో ముంబైలో గణేష్ గల్లీ దగ్గర కాలాచౌకిచా రాజా మండల్ అయితే చాలా ఫేమస్ అనమాట. సిద్ధేష్ దిగోలో చేస్తాడు. ఈ డిజైన్ అయితే నాకు బాగా నచ్చింది అన్న పర్సనల్గా. సో దీంట్లో మీరైతే కొంచెం ఫ్లవర్ కాన్సెప్ట్ కూడా ఎక్స్ట్రా యాడ్ చేశారు అనుకుంటా, అంటే మీ ఫ్లేవర్లో. సో చెప్పాలన్న ఈ విగ్రహం గురించి, హైట్ ఎంత ఉంటుంది? ఈ విగ్రహం హైట్ వచ్చేసి 12.5 అడుగులు. ఓకే, వెడల్పు వచ్చేసి బేస్ వచ్చేసి 8 ఫీట్ బేస్తో చేసాము. సో ఇది బాగా ట్రెండ్ అవుతుంది. ఇంకొకటి చాలా మంది పెద్ద వినాయకుడు హైట్లో ఉండాలి, మా షెడ్స్ పెద్దగా ఉన్నాయి అని చెప్పేసి, ఇంకోటి వాళ్ళ కోరిక మేరకు, అంటే పిఓపికి ఏమి తీసిపోకుండా విగ్రహాలను తయారు చేసి చూపించాలన్న ఉద్దేశంతో నేను ఈ భారీ విగ్రహాలను కూడా తయారు చేయడం జరిగింది. ఓకే అన్న, మరి స్వామివారి తొండం ఎంత, ఒక 8 ఫీట్ ఉంటుందా? ఈజీగా ఉందన్న. ఓకే, జబర్దస్త్. సో దాదా నేను మరి ఆర్టిస్ట్ बहुत अच्छा है, काम జబర్దస్త్. సో ఫ్రెండ్స్ ఇక్కడ స్వామివారు వచ్చేసి నుంచొని మనకు దర్శనం ఇస్తున్నాడు. వన్స్ అగైన్ జూట్ పంచ అనమాట. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ స్వామివారి వాహనం మన మూషక్ మహారాజ్. ఇక్కడ మూషకుని మెడలో కూడా గంట చూసుకోవచ్చు, ఇది కూడా న్యాచురల్గా ఉన్నది. సో చాలా బాగుందన్న ఈ డిజైన్ కూడా. ఎట్లా మరి ఇది స్కెచ్ ఏమైనా వేయించారా మీరు? లేదన్న, అంటే ఇది కూడా మేము ట్రెండ్లో భాగంగానే తీసుకున్నాం. అంటే ఈ షెడ్లో మీరు చూసుకుంటే ఒక 70-80% దాకా ట్రెండ్లో భాగంగా తీసుకొని వాటిలో మేము కస్టమైజేషన్ చేయడం జరిగింది. మీ డిజైన్, మా డిజైన్స్ యాడ్ చేస్తూ దానిలో ఏమన్నా ప్రీవియస్గా చేసిన వారు దానిలో ఏమన్నా చేంజెస్ ఇది లేకుంటే బాగుంటుందంటే వాటిని తీసేయడం, ఇంకేదైనా జోడిస్తే బాగుంటుందని అనుకోండి మేమంతా టీం వర్క్ చేసి ఆ తర్వాత మనం అవుట్పుట్ అనేది తీసుకురావడం జరిగింది. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకు సరస్వతి దేవి రూపంలో అయితే దర్శనం ఇస్తున్నాడు. ఎందుకంటే ఇక్కడ వచ్చేసి మనకు హంస, అదేవిధంగా వీణ. సో మంచి డిజైన్ అన్న, నీట్గా ఉన్నది అవుట్పుట్ కూడా. అండ్ మీరు ఫస్ట్ టైం చేస్తున్నా కానీ ఆ ప్రొఫెషనల్ అవుట్పుట్ అయితే వచ్చిందన్న. అంటే మా ఈ 16 సంవత్సరాల అనుభవం ఏదైతే అచ్చు విగ్రహాల్లో ఉందో వాటిని అన్నింటినీ కూడా రంగరించి మనము మట్టి విగ్రహాలు అంటే గడ్డితో చేసినప్పటికీ కూడా విగ్రహాల్లో చూపించాలి. అవుట్పుట్ అనేది మన మెయిన్ కాన్సెప్ట్. ఇప్పుడు ఇదే టైంలో మేము ఇంకొన్ని విగ్రహాలు కూడా చేసి ఉండొచ్చు, బట్ మా టార్గెట్ అది కాదు. ఏదైతే పర్యావరణాన్ని రక్షించాలనే ఉద్దేశంతో మట్టి వినాయకులని ప్రోత్సహించాలన్న కాన్సెప్ట్తో మనం స్టార్ట్ అయ్యాము. దాన్ని కంటిన్యూ చేస్తూ జనాలను కూడా దాని పరంగా అట్రాక్ట్ చేయాలన్న ఉద్దేశంతో ఈ డీటెయిల్డ్ అవుట్పుట్ పైన ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది. బాగుందన్న, ఇక్కడ హంస డిజైన్ సరస్వతి దేవి కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది. అండ్ వీణాలో కూడా ఇక్కడ మళ్ళీ హంస చూసుకోవచ్చు మీరు, చాలా బాగుంది అవుట్పుట్. ఇక్కడ నుంచున్న వినాయకుడు స్టాండింగ్ పొజిషన్లో కమలం పువ్వు పైన నుంచొనైతే మనకు దర్శనం ఇస్తుండు. వన్స్ అగైన్ కొంచెం తొండం కూడా పెద్దగా ఉంది, ఇయర్స్ కూడా మీడియం సైజ్ బొజ్జ. సో చెప్పాలన్నా ఈ విగ్రహం హైట్ ఎంత ఉంటుంది? ఈ విగ్రహం హైట్ వచ్చేసి 10 ఫీట్స్. కమలం పువ్వు పైన అంటే లక్ష్మీదేవి రిసెంబుల్ గా మనం కింద కమలం పెట్టడం జరిగింది. కమల గణనాథుడు అని ఒక మేము ముద్దుగా అనుకుంటున్నాం దాని గురించి. మీరు నామకరణం చేశారు, బాగుంది. ఇక్కడ ఇంకొక వీణ వాయిస్తున్న వినాయకుడు. సో చెప్పాలన్నా ఈ కాన్సెప్ట్, బొట్టు ఎప్పుడు వేసారు? బొట్టు కూడా ఈ రోజు ఉన్నది.
బొట్టు అనేది ఈ రోజే పెట్టడం జరిగింది. ఓకే. ఇది కూడా సరస్వతీదేవి కాన్సెప్ట్లో వన్ ఆఫ్ ది, అంటే మామూలుగా విద్యా గణపతి, సరస్వతి గణపతి, ఇట్లా అనేక రకాల పేర్లతో మనం పిలుచుకుంటాం. అందులో భాగంగా ఇది ఒక కాన్సెప్ట్తో మనము చేయడం జరిగింది. ఓకే, ఇక్కడ వీణా అవుట్పుట్ కూడా చూసుకోవచ్చు, రియల్ వీణాలే కనిపిస్తుంది. ఏదైతే ఇక్కడ అడ్జస్ట్మెంట్ ఉంటుందో, ఈ టెక్స్చర్ ఉంటుందో చాలా బాగుంది. ఇక్కడ మామూలుగా మూషకుని పైన కూర్చుంటాడు వినాయకుడు, బట్ ఇక్కడ మూషకుడు వచ్చేసి వినాయకుని ఎత్తుకున్నాడు, అంటే యాజ్ అ ఫ్రెండ్ లెక్క. సో చాలా బాగుందన్న, ఈ విగ్రహం కూడా రియలిస్టిక్ అనిపిస్తుంది. అండ్ ఇక్కడ బొజ్జ కూడా చూసుకోవచ్చు, పెద్ద బొజ్జ. సో చెప్పాలి ఈ కాన్సెప్ట్ గురించి. అంటే మామూలుగా సంతోషాన్ని వెదజల్లేటప్పుడు ఒక ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సరే, ఆయన వాహనము ఆయన, సో వారిద్దరు కూడా నృత్యం చేస్తున్నట్టు, నృత్యంలో భాగంగా వినాయకుడిని ఎలక ఎత్తుకున్నట్టు అట్లా అనుకొని చెప్పేసి ఈ కాన్సెప్ట్ చేయడం జరిగింది. ఓకే, చాలా బాగుంది ఇది కూడా. ఐ థింక్ ఫస్ట్ టైం నేనైతే ఇలాంటి అవుట్పుట్ చూస్తున్నా. ఈ డిజైన్ కూడా ఫస్ట్ టైం నేను చూడడం. అదే విధంగా అన్న, మరి ఇక్కడ ఇది టైగరా? అవునన్న. ఓకే, తాండవం ఆడుతున్నట్టు, ఓకే, ఒక పులి మీద తాండవం ఆడుతున్న గణనాథుడు. ఓకే, తాండవంలో ఒక అలంకరణ పొజిషన్ పోస్ట్ అది అయినది. ఓకే, ఆ పోస్టర్లో వినాయకుడు. ఓకే. సో ఒక విధంగా చెప్పాలనుకుంటే కొంచెం మనిషి రూపంలో ఉన్నది టైగర్ కూడా, తోక కూడా చాలా పెద్దగా ఉందన్నమాట. వినాయకుడు వచ్చేసి ఇక్కడ నాట్యం వేస్తుంది, తాండవం. అవునండి. అదే విధంగా ఇక్కడ బాల్ గణేష్ కస్టమైజేషన్ కోసం అడిగారు, సో వారి కోసం తయారవుతుంది. ఓకే, ఇంకొక ఇది కూడా బాల గణేష్. ఇది సుమారు 7 అడుగుల హైట్ వస్తుంది. 7 feet హైట్. 7 feet హైట్ లో మనం తయారు చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ లైన్ లో చూసుకుందాం. సో మరి ఈసారి టోటల్ ఎన్ని విగ్రహాలు చేస్తున్నాం అన్న? మన దగ్గర సుమారు 70 నుంచి 80 యూనిక్ మోడల్స్ చేస్తున్నాం. ఇప్పటి వరకు 70 అయిపోయి ఒక 7 నుంచి 8 దాకా కస్టమైజేషన్ ఆర్డర్స్ రావడం జరిగింది. ఓకే, వాటిలో భాగంగా ఇంకా కొంచెం ప్రాసెస్ అనేది చేస్తున్నాం. ఓకే, ఇక్కడ మరి విష్ణుమూర్తి రూపమా? అంటే సర్పరాజ్ అంటాం కదా మనం మామూలుగా, నాగరాజు, శేషనాజ్, ఓకే, ఆ విధంగా కాన్సెప్ట్ తోని పాము పైన కూర్చున్నట్టు మా షెడ్ లో ఫస్ట్ తయారైన విగ్రహం ఇది. ఓకే, చాలా బాగుంది. అవుట్పుట్ అయితే చాలా నీట్గా ఉన్నది. అండ్ ఇక్కడ గరుడు మంతుని పైన కూర్చున్న వినాయకుడు చెప్పాలన్న, మంచి 6 pack బాడీ ఇచ్చిర్రు. మరి డిజైన్ స్టార్టింగ్ ఇలాగే ఉండనా, మార్చిర్రా? లేదన్న, ఇది ఎగ్జాక్ట్ ఎగ్జిస్టింగ్ డిజైనే. కాకపోతే మనము మట్టిలో ఇంకా అన్నీ కూడా ఏంటంటే ఏదైనా సరే కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి మనం చేయాలన్న ఉద్దేశంతో చేయడం జరిగింది. ఓకే, ఒక్కసారి క్లోజ్అప్ వ్యూ అవుట్పుట్ కూడా చూసుకోవచ్చు, చాలా బాగుంది. అండ్ తర్వాత ఇక్కడ మహారాజా పోజ్లో కూర్చున్న వినాయకుడు, ఇవన్నీ స్టాండర్డ్ డిజైన్స్ అనమాట. కానీ బ్యాక్ డ్రాప్లో ఇక్కడ చూసుకోవచ్చు పికాక్స్. సో మంచి ఫ్లోరల్ కాన్సెప్ట్ కూడా ఇచ్చారు ఇక్కడ. సో పెద్ద బ్యాక్ డ్రాప్, మామూలుగా మహారాష్ట్రలో దీన్ని ప్రభావాలు అంటారు. అదేవిధంగా ఇక్కడ ఏవైతే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ దాన్ని బేసిక్గా గజరాజ్ ఖూర్ అనమాట. అండ్ ఇక్కడ మంచి మహారాజా పోజ్లో కూర్చున్న వినాయకుడు అన్న. మరి ఇక్కడ బ్యాక్ డ్రాప్లో ఏంటి, పెటల్సా? అవునన్న, ఇది ఒక నెమలి పింఛం ఆకారంగా తీసుకొని ఆ డిజైన్ అనేది చేసుకోవడం జరిగింది. పైన శివుడు ఉంటాడు మళ్ళీ మధ్యలో. ఇది ఒక స్పెషల్ అట్రాక్షన్ ఫ్రమ్ విజయ గణపతి ఆర్ట్స్. బాగున్నది, వెనకాల మన శివుడు. సో ఈ డిజైన్ ఎట్లా, మీరే అనుకున్నారా? అవునన్న, ఇది కూడా మా టీంలో డిసిజన్ భాగంగానే ఈ డిజైన్ కూడా చేయడం జరిగింది. ఓకే, గ్రేట్. తర్వాత ఇంకొక యూనిక్ కాన్సెప్ట్, స్వామివారి సింహాసనంకి టోటల్ 6 లయన్స్ ఉన్నాయి. అండ్ పైన వచ్చేసి వినాయకుడు మనకైతే కూర్చొని దర్శనమిస్తున్నాడు. సో మంచి రౌండ్ బ్యాక్ డ్రాప్ అనమాట. వన్స్ అగైన్ నెమలి పింఛం టైపే ఇక్కడ డిజైన్ ఇచ్చారు. సో చెప్పాలన్న, ఈ విగ్రహం హైట్ ఎంత ఉంటుంది, అవైలబుల్ ఉందా? అవైలబుల్ ఉన్నాయన్న. ఇక్కడ 5 విగ్రహాలు వచ్చేసి 12 నుంచి 13 అడుగుల హైట్లో ఉన్నాయి. ఈ 5 విగ్రహాలు కూడా ప్రస్తుతానికైతే అవైలబుల్గా ఉన్నాయి. ఓకే, అండ్ ఇక్కడ ఇంకో కొంచెం పెద్దగా ఉంది విగ్రహం. అండ్ వన్స్ అగైన్ ఇక్కడ గజరాజ్. అదేవిధంగా స్వామివారి సైజ్ చూసుకోవచ్చు, ఆల్మోస్ట్ ఆల్ ఒక 12 to 13 feet హైట్. అండ్ బ్యాక్ డ్రాప్ కూడా కొంచెం యూనిక్గా ఉందన్నమాట. తర్వాత త్రిమూర్తి. సో స్వామివారి సింహాసనంకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ లయన్స్. అండ్ పంచ కూడా మంచి వెల్వెట్ క్లాత్ అయితే వాడారు అనమాట. ఫినిషింగ్ కూడా చాలా స్మూత్గా ఉన్నది. అండ్ ఇక్కడ త్రిమూర్తి. సో చెప్పాలండి, ఎట్లా బ్రహ్మ విష్ణు మహేశ్వర టైప్ ఇది? అదే కాన్సెప్ట్లో చేయడం జరిగిందన్న ఈ విగ్రహం అయితే. ఇది సుమారు 13 అడుగుల హైట్ ఉంది. అండ్ వెనకాల వచ్చేసి మనకు కలశం. ఇంకొక కూర్చున్న వినాయకుడు, బ్యాక్ డ్రాప్ కూడా చూసుకోవచ్చు అన్న. మరి పైన ఏంటది వదిలేసిర్రు అన్న? కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి అది వాళ్ళ యూనియన్ పేరు కానీ, సంఘం పేరు కానీ, లేదంటే వాళ్ళ గుడి పేరు కానీ ఏదైనా ఉంటే కూడా మనం దానిలో స్టైలిష్గా రాసి ఇద్దామన్న ఉద్దేశంతో దాన్ని వదిలేయడం జరిగింది. లేదంటే శుభ్ లాభ్ ఆ విధంగా ఏదైనా రాసి పెయింట్ చేసి ఇవ్వడానికి ఆప్షన్ పెట్టాము. ఓకే, తర్వాత ఇక్కడ నుంచున్న వినాయకుడు, స్వామివారికి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఇక్కడ పాములు ఉన్నాయి చూసుకోవచ్చు, నాగం పాము. అదేవిధంగా పైన శేషనాగు. సో ఇది కూడా నాట్యం వేస్తున్న వినాయకుడు. సో సేమ్ అన్న, మరి 13 feet హైట్ అయినా? ఇది 12.5 13 feet హైట్ అన్న ఇది కూడా. ఓకే, కింద వచ్చేసి మనకు కమలం పువ్వు.
అండ్ వన్ ఆఫ్ ది స్పెషల్ అండ్ యూనిక్ విగ్రహం ఫ్రమ్ విజయ గణపతి ఆర్ట్స్. స్వామివారికి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మంచి ఉగ్ర రూపంలో యాక్షన్ పొజిషన్లో ఇక్కడ లయన్స్ ఉన్నాయి, మన గిర్ లయన్. యాక్చువల్గా 2 టైప్స్ ఆఫ్ లయన్స్ ఉంటాయి, ఆఫ్రికన్ లయన్, ఏషియన్ లయన్. సో ఆ ఏషియన్ లయన్లో మన ఇండియన్ గిర్ లయన్ చాలా ఫేమస్ అనమాట. సో హైయెస్ట్ లయన్స్ కూడా మన ఇండియాలోనే ఉన్నాయి. అవునన్నా. అండ్ బ్యాక్డ్రాప్లో వచ్చేసి లయన్ ఉన్నది, లయన్కి రెక్కలు ఉన్నాయి. సో ఒక విధంగా చెప్పుకోవాలనుకుంటే శరభ అవతారం. నరసింహస్వామిని కొంచెం కూల్ డౌన్ చేయడానికి శివుడు శరభ అవతారం అయితే తీసుకుంటారు అనమాట. ఆ శరభ అవతారంలో కూడా లయన్కి వింగ్స్ ఉంటాయి అండ్ కింద వచ్చేసి మనకు బర్డ్ ఉంటుంది అనమాట, బర్డ్ రూపం. అదే విధంగా ఇంకా లయన్. సో చెప్పాలన్నా ఈ కాన్సెప్ట్ ఎవరిది? ఈ కాన్సెప్ట్ మా టీం మెంబర్స్ది. ఓకే, వాళ్ళు సెలెక్ట్ చేసిన చాయిస్ ప్రకారం మనం ఈ విగ్రహం అనేది చేయడం జరిగింది. సుమారు 12 అడుగుల హైట్ ఉంటుంది అన్నది. ఓకే, సో మొత్తం కంప్లీట్ మీ వర్క్షాప్లో ఇది వన్ ఆఫ్ ది స్పెషల్ విగ్రహం. నాకైతే చాలా నచ్చింది. అంటే అన్ని విగ్రహాలు స్పెషలే, బట్ ఆ స్పెషల్ విగ్రహాలలో ఈ విగ్రహం ఇంకా స్పెషల్ ఉన్నది. తర్వాత స్వామివారి బ్యాక్డ్రాప్లో ఇక్కడ శివలింగ్ అనమాట. పైన వచ్చేసి ఒక పాము ఉన్నది, రౌండ్ ప్రభావల్. సో అన్న స్వామివారి హైట్ ఇది 11 అడుగుల హైట్ ఉంటుంది. వెడల్పు వచ్చేసి 8.5-9 అడుగుల వెడల్పు వస్తుంది. ఓకే, ఇది కూడా శివుడు ప్లస్ నాగుపాము కలిసి ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ తోని ఈ విగ్రహాన్ని తయారు చేయడం జరిగింది. ఓకే, అదే విధంగా స్వామివారు వచ్చేసి ఇక్కడ కమలం పువ్వు పైన కూర్చొని ఉన్నాడు, మంచి యూనిక్ బ్యాక్డ్రాప్. తర్వాత ఇంకొక స్పెషల్ విగ్రహం స్వామివారి బ్యాక్డ్రాప్లో గజరాజ్, చాలా పెద్ద గజరాజ్. అండ్ మన వినాయకుని కంటే పెద్ద ఉన్నాడు ఇక్కడ గజరాజ్. సో ఒక్కసారి గజరాజ్ చెవులు చూసుకోవచ్చు ఎంత పెద్దగా ఉన్నాయో. అదేవిధంగా గజరాజు తొండం పైన కూర్చొని ఉన్నాడు, ఇక్కడ చూసుకోవచ్చు. సో మామూలుగా వినాయకుని ఏకదంత అంటారు, ఎందుకంటే పరశురాముడు వచ్చేసి ఒక దంతం ఇరగొట్టేస్తాడు. బట్ ఇక్కడ గజరాజ్కి 2 దంతాలు ఉన్నాయి, చూసుకోవచ్చు. సో రెస్టింగ్ పొజిషన్లో ఉన్నాడు. ఇక్కడ మన గజరాజ్ 2 దంతాలు ఉన్నాయి కదా, ఆ 2 దంతాల పైన స్వామివారు వచ్చేసి 2 హ్యాండ్స్ పెట్టి మనకైతే దర్శనం ఇస్తున్నాడు. అదేవిధంగా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా ఇక్కడ మూషక్ మహారాజ్. సో ఇది కూడా చాలా యూనిక్ ఉందన్నమాట. గజరాజ్ తొండం కూడా చాలా పెద్దగా ఉన్నది. చెప్పాలన్న స్వామివారి హైట్? స్వామివారి హైట్ వచ్చేసి 11.5 ఫీట్స్ ఓకే హైట్ వస్తుంది. వెడల్పు వచ్చేసి ఆల్మోస్ట్ 8 ఫీట్ దాకా ఉంటుంది. ఓకే, గజరాజ్ తొండం పైన వినాయకుడు ఆసీనులైనట్టు, ఆయన గజరాజ్ దంతాల పైన ఆయన ఆరామ్ అవుతున్నట్టు, అంటే హ్యాండ్ రెస్ట్ తీసుకుంటున్నట్టు ఈ విధంగా. ఇంకోటి ఇక్కడ సోల్జర్స్ లాగా ఆయన మూషక రాజులు అయితే వాహనాలు ఉంటాయో ఇద్దరిని ఒక సైడ్ నించున్నట్టు, ఒక సైడ్ ఆయన చూపిస్తున్నట్టు స్టాండింగ్ పొజిషన్ లో చేసుకోవడం జరిగింది. ఒక విధంగా అంటే ద్వారపాలకుల టైప్ కూడా అనుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ. ఓకే అన్న, మరి ఈ విగ్రహం లోకలా బయటికి వెళ్తుందా? ఇది ఇక్కడ నుంచి సుమారు ఒక 60 కిలోమీటర్ల దూరం నుంచి కిలోమీటర్స్ బుక్ చేసుకోవడం జరిగింది ఆల్రెడీ. సో భయ్యా ఈ విగ్రహం కూడా బాగా ట్రెండ్ అవుతుంది, తప్పకుండా అవ్వాలని కోరుకుంటున్నాము. తర్వాత ఇక్కడ శివుని రూపంలో దర్శనం ఇస్తున్నాడు. వెనకాల వచ్చేసి శివుని లింగం అనమాట, ఒక హార్ట్ సింబల్. అదేవిధంగా స్వామివారి బొట్టు కూడా చూసుకోవచ్చు. స్టాండింగ్ పొజిషన్లో వినాయకుడు అండ్ కింద వచ్చేసి మనకు పెద్ద రాళ్ళు ఉన్నాయి. ఒక విధంగా చెప్పాలనుకుంటే కొండపైన నుంచున్న వినాయకుడు. సో చెప్పాలన్నా ఈ డిజైన్ ఎవరిది, ఎంత ఉంటుంది స్వామివారి హైట్? ఈ డిజైన్ స్పెసిఫిక్ గా మా ఆర్టిస్ట్ చాయిస్. ఆయన రెగ్యులర్ గా అక్కడ కలకత్తాలో అమ్మవారి విగ్రహాలు చేసేటప్పుడు ఈ డిజైన్ బ్యాక్గ్రౌండ్ అనేది వాళ్ళు యూజ్ చేస్తారు. అయితే ఎగ్జాక్ట్ అమ్మవారి విగ్రహం ప్లేస్ లో మనము గణనాథుడిని నించొని పెట్టి మనం తయారు చేయడం జరిగింది ఇక్కడ. ఓకే, నైస్. తర్వాత నెక్స్ట్ చూసుకుందాం. ఇక్కడ స్వామివారికి లెఫ్ట్ సైడ్లో హంస అండ్ వన్స్ అగైన్ వెనకాల వచ్చేసి మన శివుడు అండ్ అదేవిధంగా బ్యాక్డ్రాప్లో వచ్చేసి ఇక్కడ నమిలి పింఛం. ఇది కూడా చాలా బాగున్నది, కూర్చున్న వినాయకుడు. సో ప్రస్తుతానికైతే ఇక్కడ స్వామివారికి సంబంధించిన ధోతి వర్క్ అయితే నడుస్తున్నది. సో భయ్య ఇక్కడ చెప్పాలి స్వామివారి హైట్ ఎంత ఉంటుంది? ఈ స్వామివారు వచ్చేసి 10.5 ఫీట్స్ హైట్ ఉంటుంది. ఓకే, ఇది కూడా సేమ్ ఫ్లోరల్ కాన్సెప్ట్ లో బ్యాక్గ్రౌండ్ తీసుకొచ్చి మనం విగ్రహాన్ని చేసుకోవడం జరిగింది ఇక్కడ. ఓకే, అండ్ బ్యాక్డ్రాప్లో వచ్చేసి మనకు అక్కడ కీర్తిముఖ్. అవునండి. సో ప్రతి టెంపుల్లో కూడా కీర్తిముఖ్ ప్రతి ఆర్చ్లో ఉంటుంది అనమాట. అదేవిధంగా ఇక్కడ శివుని కాన్సెప్ట్ అండ్ స్వామివారికి వచ్చేసి ఇక్కడ పంచవర్క్ కూడా అయిపోయింది. మొత్తం మనకైతే టైగర్ స్కిన్ డిజైన్లో అయితే ఇచ్చారనమాట. అదేవిధంగా వెనకాల త్రిశూలం. సో అన్న మరి ఈ విగ్రహం అవైలబుల్ ఉందా? అవైలబుల్ ఉన్నాయి అన్న. ఓకే, సో శివుని కాన్సెప్ట్లో విగ్రహం కావాలనుకుంటే తొందరగా మీరైతే విజయ గణపతి ఆర్ట్స్కి వచ్చేసేయండి. తర్వాత ఇక్కడ ఎట్లయితే మనకు ముంబై కాన్సెప్ట్లో ప్రభావల్స్ అంటే బ్యాక్డ్రాప్స్ బాగా ట్రెండ్ అవుతాయో అట్లా ఇక్కడ అన్నవాళ్ళు వచ్చేసి త్రిశూలం కాన్సెప్ట్లో ఒక బ్యాక్డ్రాప్ అయితే రెడీ చేశారు. అదేవిధంగా స్వామివారు వచ్చేసి డమరుకం పైన కూర్చొని మనకు దర్శనం ఇస్తున్నాడు, మంచి వెల్వెట్ క్లాత్. సో చెప్పాలన్న స్వామివారి హైట్ ఎంత ఉంటుంది, అవైలబుల్ ఉందా? అవైలబుల్ ఉందన్న. ఈ విగ్రహం కూడా సుమారు 10.5 నుంచి 11 అడుగుల హైట్ ఉంటుంది. 11 ఫీట్స్ దాకా ఉంటుంది విత్ బ్యాక్గ్రౌండ్. ఓకే, అండ్ ఇక్కడ కూడా నేను ఎంటర్ కాగానే ఏదైతే బ్యాక్డ్రాప్ చూసినానో నాకైతే చాలా యూనిక్ అనిపించింది. మామూలుగా మనకు
రౌండ్ ప్రభావాలు ఉంటాయి, బట్ ఇక్కడ చూసుకున్నట్టయితే కొంచెం రోంబస్ టైప్ వచ్చిందనమాట. అండ్ అదేవిధంగా బ్యాక్ డ్రాప్లో కూడా ఇక్కడ మనకైతే పికాక్స్ ఉన్నాయి, అదేవిధంగా కింద ఫ్లవర్స్ ఉన్నాయి. సో ఒక డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ అండ్ స్వామివారికి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ గజరాజ్. సో చెప్పాలన్న ఈ డిజైన్ ఓవర్ది, ఈ డిజైన్ కూడా నేచర్కి న్యాచురల్ యాక్టివిటీస్కి దగ్గరగా ఉండాలన్న ఉద్దేశంతో మీరు మన ప్రతి బ్యాక్గ్రౌండ్లో కూడా మన పల్లెటూరులో ఒకప్పుడు జాజుతో అలికి ముగ్గులు పెట్టుకొని ఈ విధంగా చేసే కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఇప్పుడు మీరు బ్యాక్గ్రౌండ్లో చూసుకుంటే చాలా వరకు కూడా మేము నేచర్కి దగ్గరగా ఉండాలి, నేచర్లో ఉండే కలర్స్కి అనుగుణంగానే మనము విగ్రహాలను కూడా చూపించాలన్న ఉద్దేశంతో బ్యాక్గ్రౌండ్స్లో ఈ విధంగా కలర్స్ అనేది తీసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా 80% న్యాచురల్ కలర్స్తో చేయడం జరిగింది. ఓకే, యూనిక్ ఉందన్న ఈ థ్యాంక్ యూ అన్న. సింపుల్గా ఉన్నది బట్ బ్యాక్ డ్రాప్ చాలా యూనిక్గా ఉన్నది. అయితే మేము మీరు అన్నట్టు మీరు గమనించి మీరు చెప్పిన విధంగా స్కిన్ టోన్ మీద ఎంతైతే ఫోకస్ చేసామో అంతే ఉద్దేశంతో మనము విగ్రహం బ్యాక్గ్రౌండ్ అనేది కొంచెం హైలైట్ చేస్తూ గణనాథుడిని మాత్రం న్యాచురల్గానే మట్టిలోనే చూపించాలి. ఎందుకంటే భూమి నుంచి వచ్చిన ఏదైనా సరే భూమిలో ఈజీగా కరిగిపోతుంది. సో మనం పంపించేటప్పుడు కూడా దాని నుంచి ఎటువంటి హాని జరగొద్దన్న ఉద్దేశంతో మనము విగ్రహాలను కూడా అంతే నేచురల్గా చేయడం అనేది జరుగుతుంది ఇక్కడ. ఓకే, తర్వాత ఇక్కడ స్వామివారి బ్యాక్ డ్రాప్లో ఒక పెద్ద లయన్ ఫేస్. అండ్ స్వామివారి హైట్ ఎంత ఉంటుంది అన్న? ఇది వచ్చేసి 9.5 10 feet హైట్ అన్నది ఈ విగ్రహం వచ్చేసి. సింహం జూలుతో వెనకాల బ్యాక్గ్రౌండ్, తర్వాత గణనాథుడు కింద కూర్చున్నట్టు గజరాజులను కూడా ఇచ్చాము రెండు ఇరువైపులా. సో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మనం గజరాజ్ చూసుకోవచ్చు. అండ్ లయన్ కూడా చాలా పెద్దగా ఉందన్నమాట ఇక్కడ. సో ఒక్కసారి ఐస్ చూసుకోండి, నీట్ అవుట్పుట్. తర్వాత ఇక్కడ సింపుల్ బయటకు పొజిషన్, సింపుల్ సిట్టింగ్ పొజిషన్ అనమాట. బట్ స్వామివారికి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఇక్కడ లయన్, అదేవిధంగా ఇక్కడ గజరాజ్. అండ్ ఆపోజిట్లో మన ఒరిజినల్ ఫేస్ వినాయకుడు అనమాట గజరాజ్ రూపంలో. స్వామివారికి వచ్చేసి టోటల్ ఇక్కడ 6 hands. సో చెప్పాలన్న స్వామివారి హైట్ ఎంత ఉంటుంది, మరి ఇది అవైలబుల్ ఉందా అన్న? అవైలబుల్ ఉంది. ఈ విగ్రహం వచ్చేసి సుమారు 11 నుంచి 11.5 అడుగుల హైట్ ఉంటుంది. ఓకే, ఇది గజరాజ్ బాగా అంటే వినాయకుడిని ఆయన ఒరిజినాలిటీని రిసెంబుల్ చేసే విధంగా ఈ విగ్రహం అనేది ఒకటి మోడల్ తయారు చేసుకోవడం జరిగింది. ఓకే, తర్వాత ఇక్కడ ఇంకొక వినాయకుడు బ్యాక్ డ్రాప్ కూడా చిన్నగా ఉందన్నమాట. సో పొజిషన్ చూసుకున్నట్టయితే అన్న, మరి ఈ విగ్రహం చూసుకున్నట్టయితే స్వామివారిది నాకు రాముని రూపంలో అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ మీరు గెస్ చేసింది కరెక్టే. అయితే కస్టమర్ చాయిస్ ప్రకారంగా ఒకసారి చూపించమని అడిగారు మనల్ని. సో ఈ విధంగా పులి చర్మంతో ఉంటే ఎట్లా ఉంటుందని చెప్పి వారి కోసమని చేసి పెట్టడం జరిగింది. ఒకవేళ వాళ్ళు చాయిస్ చేస్తే ఇది ఇలానే ఉంచుతాం, లేదంటే యాజ్ యూజువల్గా రాముని రూపంలోకి తీసుకెళ్ళిపోతుంది, ఆరెంజ్ కలర్కి వెళ్ళిపోతుంది. ఓకే, అదేవిధంగా ఇక్కడ స్వామివారి మెడలో కూడా మంచి రుద్రాక్ష మాల చేయిలల్లో, అదేవిధంగా మెడలో. సో చతుర్భుజాధారి, ఇంకొక బొజ్జ గణపతి బుక్ అయిపోయింది. మరి అన్న ఈ విగ్రహం ఎక్కడ వెళ్తుంది అన్న? ఈ విగ్రహం ఇక్కడ నుంచి ఒక 35-40 kilometers దూరంలో ఉన్న ప్లేస్కి వెళ్తుంది. ఓకే, వాళ్ళు గత 22 ఏళ్ల నుంచి విగ్రహాన్ని పెడుతున్నారు. అయితే మొట్టమొదటిసారిగా మట్టి వినాయకుని మన దగ్గర పరిచయం చేసి తీసుకోవడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది. సో వాళ్ళు కమిటీ పరంగా ఇది తీసుకెళ్తున్నారు. సో ఆ కమిటీకి కూడా నా తరఫు నుంచి స్పెషల్ థ్యాంక్స్. తప్పకుండా. అంటే మట్టి వినాయకులు చాలా తక్కువ మంది పెడతారు, దాంట్లో పెద్ద వినాయకుడు మట్టిదంటే ఇంకా చాలా తక్కువ మంది. సో చాలా బాగుందన్న విగ్రహం కూడా. అన్న మరి ఇక్కడ స్కిన్ టోన్ మార్చారు, ఇది ఎట్లా మరి కస్టమర్ చాయిసా మీ చాయిసా? లేదనేది అయితే ఎగ్జాక్ట్గా కస్టమర్ చాయిసే. కస్టమర్ రిక్వైర్మెంట్ని ఫుల్ఫిల్ చేయడానికి మనం ఈ స్కిన్ టోన్ అనేది యూస్ చేయడం జరిగింది. ఓకే, అండ్ అదేవిధంగా ఇక్కడ ఇంకొక వినాయకుడు పగడి గణేష్ అనమాట, చూసుకోవచ్చు ఇక్కడ. సో పెద్ద చెవులు, వన్స్ అగైన్ సింహాసనం మీద కూర్చున్న వినాయకుడు విత్ ఎల్లో పంచ. అన్న మరి ఇక్కడ ఎట్లా ఇది సిద్ధి బుద్ధియా? ఇక్కడ నుంచున్న వినాయకుడు వెనకాల శేషనాగం అనుకోవచ్చన్నా, సిద్ధి బుద్ధి అనుకోవచ్చు. యాక్చువల్గా అయితే మేము లక్ష్మీ గణపతి, ఎందుకంటే వెనకాల పాములు వచ్చాయి కాబట్టి, నాగశేషుడు ఉన్నాడు కాబట్టి లక్ష్మీ గణపతి ఇద్దరు అమ్మవారులతోని అయ్యవారు ఉన్నట్టు కాన్సెప్ట్ అనుకున్నాము. దానిలో భాగంగా ఈ విగ్రహం తయారు చేయడం జరిగింది. ఓకే, బాగుంది అన్న అవుట్పుట్ కూడా. అన్న మరి మొత్తానికైతే ఒక్కొక్క విగ్రహం కూడా చూసుకున్నట్టయితే క్లోజ్అప్ వ్యూలో చాలా నీట్ అవుట్పుట్ వచ్చిందన్న. మరి మన కస్టమర్స్కి, మన భక్తులకు మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? నేను అందరికీ ఒకటే కోరుతున్నానన్నా, మట్టితో చేసిన వినాయక విగ్రహాలను వినియోగించి ఈ తరానికి స్ఫూర్తినిస్తూ భావితరాలకు ఆదర్శంగా నిలబడుతూ పర్యావరణాన్ని కాపాడే దిశగా ఎక్కడైనా సరే మీ ప్రాంతంలో కానీ చుట్టుపక్కల ఎక్కడ దొరికినా సరే మట్టి వినాయకులని పెట్టడం ప్రారంభించండి. మీ తర్వాత మీ నెక్స్ట్ జనరేషన్ కూడా మట్టి విగ్రహాలను ఎంకరేజ్ చేయడం. అంటే ఈ పర్యావరణం అంటే పండుగ పేరుతో ఒకటే కాదు, ప్రతిరోజు కూడా పర్యావరణాన్ని కాపాడే దిశగా మన ప్రయత్నం అనేది చేయాలనేది నా కాన్సెప్ట్. గ్రేట్ అన్న, మంచి ఇనిషియేటివ్. సో భయ్య వచ్చేసి వన్ ఆఫ్ ది యంగెస్ట్ ఎంటర్ప్రెనర్ అనమాట. స్టూడెంట్ లైఫ్ నుంచే అన్న నేచర్ గురించి అయితే బాగా కష్టపడుతున్నాడు. సో మనం అందరం శ్రీకాంత్ చారి అన్నకైతే సపోర్ట్ చేయాలి. అన్న మన ఇన్స్టాగ్రామ్ పేజ్ అన్న మాది విజయ గణపతి ఆర్ట్స్, మా ఇన్స్టాగ్రామ్ పేజ్. ఓకే,
మా అడ్రస్ వచ్చేసి శివశక్తి నగర్ శివాలయం టెంపుల్ దగ్గర, మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ జైల్ దగ్గరే, మహబూబ్ నగర్ మెయిన్ టౌన్లోనే ఉంటుంది మా వర్క్ షాప్. ఓకే, థ్యాంక్ యూ శ్రీకాంత్ భాయ్, చాలా మంచిగా అనిపించింది. నేను కూడా ఫస్ట్ టైం వస్తున్నా మన పాలమూరుకి. ఒకప్పుడు మహబూబ్ నగర్ అంటుండే, బట్ ఇప్పుడు మనం అందరం పాలమూరు అనాలి, ఎందుకంటే అది మన ఒరిజినల్ నేమ్ అనమాట. సో తమ్ముని వాళ్ళకు కూడా థ్యాంక్ యూ. అందరూ ఒకసారి జై బోలో గణేష్ మహారాజ్ కి జై, గణపతి బప్ప మోరియా, మంగళమూర్తి మోరియా. సో ఫ్రెండ్స్, డిస్ప్లే పైన నంబర్స్ ఉన్నాయి, తప్పకుండా అన్న వాళ్ళకైతే కాల్ చేయండి. ఇంకా కొన్ని స్పెషల్ విగ్రహాలు అయితే అవైలబుల్ ఉన్నాయి. సో థ్యాంక్స్ లాట్ ఫర్ వాచింగ్. అదేవిధంగా రెగ్యులర్గా మన ఇన్స్టా పేజ్లో కూడా అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సో ఏ విగ్రహాలు అయితే ఇంకా అవైలబుల్ ఉన్నాయి ఆ అప్డేట్స్ కూడా నెక్స్ట్ ఇస్తాము. సో చిన్న విగ్రహాలు కూడా చేస్తారు అన్న వాళ్ళు, సో ఆ అప్డేట్ కూడా నెక్స్ట్ బ్లాగ్లో వస్తుంది. సో థ్యాంక్స్ లాట్ ఫర్ వాచింగ్. జై శ్రీ గణేష్, జై శ్రీరామ్, జై హింద్, జై భారత్.